ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని బోరుని ఏడిపిస్తూ ఉంది. ఈ పక్కనే ఉన్నాడు వికలాంగులు, 2 చేతులు పోయినాయి. గతంలో 100% ఇచ్చుంటే ఈరోజు 40% కన్నా తక్కువ అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నోటీసులో, కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో 40% కన్నా తక్కువ ఇచ్చిన పెన్షన్ లేదు. ఈ పెన్షన్ లేకుండా వీళ్ళ కుటుంబాలు ఎలా బతకాలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ రకంగా వీళ్ళు ఈరోజు బతికేడుస్తారని చెప్తున్నాను. ఆ పెద్ద ఆయన చూడండి, మొత్తం 2 కాళ్ళు లేవు. ఆ కాళ్ళు లేని ఆయనకి ఆ బండి మీద ఉండే అతనికి నేను కింద దిరిగే పరిస్థితి లేదు. ఈ రకంగా 100,000 మందికి, ఈ జిల్లాలో 25,000 మందికి మొత్తం కూడా పెన్షన్లు అనేవి కూడా పర్సెంటేజ్ తగ్గించి తక్కువ చేస్తా ఉన్నారు. వీళ్ళ డబ్బులతో, ఈ మిగలబెట్టిన డబ్బులతో వాళ్ళు విలాసాలు చేసుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళు దాదాపు ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలలు పాత పెన్షన్ ఇచ్చారు. అప్పుడు వెరిఫికేషన్ చేయలేదా? అప్పుడు వాళ్ళ విధానం తెలియదా? ఈ రోజు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసి, అన్యాయం చేసి, ఆ రకంగా 15 ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్ ని 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా తీసుకున్న పెన్షన్ ని ఈరోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి డాక్టర్లను భయపెట్టి, డాక్టర్ని ప్రలోభ పెట్టి ఈరోజు ఈ రకమైన ద్రోహం చేస్తారు. ఏమి సంక్షేమం అండి మీది? మీరు చెప్పిన మాటకి ఈరోజు జరుగుతున్న దానికి ఏమైనా ఏ పోలిక ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వికలాంగుల డబ్బులతో బతుకుతారా? అనిపించలేదా మీకు? ఎవరైనా మొక్కలు వస్తారా అనిపించలేదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మొత్తం కూడా ఈరోజు ఇటువంటి వికలాంగులను తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేస్తున్నాం. కలెక్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్తో ఎవరు ఇక్కడ సంతృప్తి పొందలేదు. ఈయనకి 15,000 వస్తా ఉంది, కుటుంబం గడుతా ఉంది. ఈరోజు ఏది లేదని చెప్పేశారు, అర్హుడే కాదని చెప్పేశారు. కొంతమందికి 15,000 వచ్చే వాళ్ళకి అది ఆయనకి 6,000 ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎలా గడవాలా? వాళ్ళ పిల్లకాయలు ఏం జరగాలా? ఈ పెద్ద ఆయన కూడా అదే రకంగా చేస్తున్నారు. ఇట్లా 100,000 మంది ఈరోజు ఉన్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్ గారు ఖచ్చితంగా వీళ్ళు కుటుంబాలు ఇప్పటికే దాదాపు కొన్ని వాటిలో ఆత్మహత్యలు చేసుకున్నారు, కొన్ని వాటిలో అసలు ఆత్మహత్యలు పిల్లకాయలు ఉన్నారు కాబట్టి చేసుకోవాలని ఏడుస్తా ఉన్నారు. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది. ఆ అమ్మాయి అయితే నేను కదలలేను, వచ్చి చెప్పేదానికి కూడా నాకు వీలు పడదు. ఇటువంటి వాళ్ళ కన్నీళ్ళు ఈరోజు చూస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ పెన్షన్లన్నీ పునరుద్ధరించాల బేషరతుగా. మీరు ఏదన్నా ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు జరిగితే అప్పుడు చేయాలా? 2010లో ఇచ్చిన సర్టిఫికేట్లు మీరు పరిశీలన చేస్తారా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పరిశీలన చేస్తారా? ఈరోజు ఇటువంటి మోగ అబ్బాయిలు లేకపోతే ఏమి తెలియలేని వాళ్ళని, పిల్లకాయల్ని, వీళ్ళందరినీ కూడా ఈరోజు వేధిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది తగింది కాదు. వెంటనే కూడా దీనిని ఉపసంహరించుకొని వాళ్ళకు పునరుద్ధరించాలని చెప్పేసి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమం మొత్తం కూడా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.